నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కోలాహలం మొదలైంది మిగతా స్థానాల పరిస్థితి ఎలా ఉన్నా ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మాత్రం పోటీ చేయడానికి ఆసక్తి చూపే అభ్యర్థుల మధ్య పోటీ మాత్రం ఆసక్తి రేపుతుంది టీఆర్ఎస్ నుంచి బరిలో పల్లా రాజేశ్వరరెడ్డి మరియు సీనియర్ జర్నలిస్ట్ కమ్యూనిస్ట్ నేపథ్యం నుండి వచ్చిన పట్టభద్రుల ఆశీర్వాదంతో మండలిలో అడుగుపెట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న పివి శ్రీనివాస అన్నది అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న టీఆర్ఎస్ నుంచి బరిలోకి ఎవరు పల్లానా పీవీనా ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి వచ్చే మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి ఎలక్షన్ కమిషనర్ ఇప్పటికే ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది దీంతో రాజకీయ పార్టీల హడావిడి ప్రారంభమైంది నిజానికి పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎన్నికకు రాజకీయ పార్టీలు దూరంగా ఉంటాయి టీచర్లు పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉండడమే ఉత్తమం ఎందుకంటే ఆ స్థానాల నుండి ఎన్నికైన వారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి అప్పుడే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది అలా కాకుండా రాజకీయ పార్టీలలో తిరిగేవారు ఎన్నిక అయితే ఆ పార్టీ విధానాలను ప్రభుత్వాన్ని బలపరుస్తాడు తప్ప నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను సభలో ప్రస్తావించే అవకాశం ఉండదు అందుకే న్యూట్రల్ గా ఉండేవారు ఎన్నిక కావాలి అప్పుడే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది అలాగే గవర్నర్ కోటాలో ఎంపిక చేసేవారు కూడా సాంస్కృతిక రంగము విద్యారంగం క్రీడారంగం ఇలా ఆయా రంగాలలో పేరు ప్రతిష్టలు సంపాదించిన వారిని ఎంపిక చేయాలి కానీ రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే వారు తమ నాయకులను ఎంపిక చేసుకుంటున్నారు ఈ సాంప్రదాయం మంచిదైతే కాదు ప్రస్తుతం జరగనున్న ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల స్థానానికి కోదండరాం జర్నలిస్ట్ పివి శ్రీనివాసరావు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిలతో పాటు మరికొంతమంది ఆయా పార్టీలో నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు పివి శ్రీనివాసరావు వామపక్ష రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినవాడు ఖమ్మం పట్టణం స్థాయి నుండి జిల్లా రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగినవాడు కష్టపడి పైకి వచ్చినవాడు ఖమ్మం పట్టణంలో పేపర్ బాయ్గా పనిచేస్తూ సిద్ధారెడ్డి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు వామపక్ష రాజకీయాలలో సుమారు 2 దశాబ్దాల పాటు పూర్తికాలం కార్యకర్తగా పనిచేసి బయటకు వచ్చాడు ఆ తర్వాత జర్నలిస్టుగా జీవితం ప్రారంభించాడు సిటీ కేబుల్ టీవీ 9లలో పనిచేసి ప్రస్తుతం టీ న్యూస్లో ఇన్పుట్ ఎడిటర్గా కొనసాగుతున్నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టు నాయకుడిగా చురుకుగా పాల్గొన్నాడు అన్ని రాజకీయ పార్టీలతో నాయకులతో మంచి సంబంధాలు ఉన్నవాడు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీతో అలాగే ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు పల్లాకు పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోవడంతో పీవీ తనకు అవకాశం కల్పించాలని అడుగుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కేటీఆర్తో పాటు ఇతర నాయకులను మంత్రులను కలిసి తన ఆలోచనలు పంచుకున్నట్లు సమాచారం అందరూ పీవీ పట్ల పాజిటివ్గా ఉన్నారని తెలుస్తోంది పల్లా గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు సీఎం కేసీఆర్ తో పాటు ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారనే విమర్శ ఉంది అలాగే పల్లా నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు ప్రైవేట్ యూనివర్సిటీ అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మరిన్ని విమర్శలకు దారితీసింది ఈ విమర్శలు ఇలా ఉంటే తాను సీఎం కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఎమ్మెల్యేలపై పెత్తనం చేస్తున్నాడని జిల్లాలో తన మనుషుల ద్వారా గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడనే గుసగుసలు కూడా టీఆర్ఎస్ పార్టీలో వినబడుతున్నాయి వీటన్నిటితో తాను నిలబడకపోవడమే మేలు అనే ఆలోచనలో పల్లా ఉన్నట్లు తెలుస్తుంది అయితే కేటీఆర్ మాత్రం పల్లా అయితేనే కోదండరాంను ఢీకొట్టే సరైన అభ్యర్థి అవుతాడనే భావనతో ఉన్నట్లు సమాచారం దీంతో కింది స్థాయిలో చర్చకు తెరలేపింది పివి శ్రీనివాస్ సరైన అభ్యర్థ పల్లా సరైన అభ్యర్థ ఎవరి బలాలు బలహీనతలు ఏమిటి అనే చర్చ జోరుగా సాగుతుంది పీవీ తెలంగాణ ఉద్యమ సమయంలో టీ న్యూస్లో పనిచేస్తూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం ఇతర అనుకూల అంశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ప్రతికూల అవకాశాలు ఒకటో రెండో తప్ప పెద్దగా లేవు అవి కూడా ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపేవి కావు కానీ పల్లాకు ప్రతికూల అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి
పల్లా గెలిచిన తర్వాత అందుబాటులో ఉండడనే విమర్శతో పాటు విద్యతో వ్యాపారం చేసేవాడనే ఆరోపణ కూడా ఉంది. పోయినసారి గెలిచి ప్రైవేట్ యూనివర్సిటీ తెచ్చుకున్నాడు, ఈసారి గెలిస్తే మెడికల్ కాలేజ్ తెచ్చుకుంటాడు అంటూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈసారి గెలిస్తే కేసీఆర్ గారితో ఢిల్లీ వెళతాడు. ఆయనకు ఇప్పటికే రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంది, మనకు అందుబాటులో ఉండడు అనే చర్చ చేస్తున్నారు. ఈ విషయాలు కింద దాకా పోతే అది ఎన్నికల ఫలితాలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. పల్లా సేవలను రైతు సమన్వయ సమితికి వాడుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ఈ బాధ్యతలతో ఉన్నాడు. రానున్న రోజులలో పూర్తి కాలం రైతు సమన్వయ సమితికి కేటాయించాలని, ఎమ్మెల్సీగా ఎన్నిక అయితే రైతు సమన్వయ సమితికి కేటాయించలేదన్న భావనతో ఉన్నాడని తెలుస్తుంది. పల్లా లాంటి చురుకైన వాడు దొరకడు, అందుకే ఆయన సేవలు ఖచ్చితంగా సమన్వయ సమితికే వాడుకోవాలని అనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆ పోస్టులో ఉంటే అవసరమైతే తనతో ఢిల్లీకి తీసుకెళ్లవచ్చని అనుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వీటినన్నిటినీ టీఆర్ఎస్ పరిగణలోకి తీసుకుంటే పల్లాను పక్కన పెట్టవచ్చు, లేదా పార్టీ యంత్రాంగం మాకు బలంగా ఉంది, పల్లా డబ్బులు పెట్టుకుంటాడు, మేం ఈజీగా గెలుస్తాం అనుకుంటే చెప్పలేం. టీఆర్ఎస్ నుండి పల్లానా పీవీనా అనే చర్చ అయితే రసవత్తంగా జరుగుతుంది. నిలబెట్టి ఓడగొట్టాలని అనుకున్నా పల్లానో కర్ణేనో మరొకరినో కూడా బరిలోకి దించవచ్చు అనిపిస్తుంది. మరి టీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.